సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మిలిటోపియా పోటీల్లో నేతాజీ గురుదేవ్ గురుకుల్ పాఠశాల విద్యార్థుల సత్తా. వాసు పవర్ మిత్రమండలి ఆధ్వర్యంలో కీర్తిశేషులు వీరారెడ్డిపల్లి వెంకటేష్ సంస్మరణ సభ. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన మాస్టర్ జపాన్ చోటెకాన్ కరాటే తాండూరు క్రీడాకారులు. ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, విజేతలకు బహుమతులను అందజేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. కందనెల్లిలో గీతా సత్సంగ్ ఆధ్వర్యంలో వైభవంగా భగవద్గీత పారాయణం. రాజీవ్ కాలనీలో డ్రైనేజ్ సమస్యతో ఇబ్బందులు, అధికారులపై మండిపడుతున్న కాలనీవాసులు. కర్ణాటక హర్కోడ్లో కుస్తీ పోటీలు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే చర్యలు తప్పవు, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరిక. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. మిలిటోపియా పోటీల్లో తాండూరు నేతాజీ గురుదేవ్ గురుకుల్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిలిటోపియా పోటీలలో శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్రభంజనం సృష్టించారు. ఈ పోటీలలో పాఠశాల విద్యార్థులు పాల్గొని ఏకంగా 6 విభాగాల్లో 6 బహుమతులను సొంతం చేసుకుని తాండూరు పేరును హైదరాబాద్ లో మారుమ్రోగించారు. దాదాపు 1400 మంది విద్యార్థులు వివిధ ఇంటర్నేషనల్ స్కూల్స్ నుండి పాల్గొన్నారు. డిబేట్ పోటీల్లో 10వ తరగతి చదువుతున్న పి కార్తిక్, పి విజయలక్ష్మి 9వ తరగతి డిబేట్ లో మొదటి బహుమతులను సాధించారు. 10వ తరగతి చదువుతున్న తనుష్ రెడ్డి, హర్షితారెడ్డి క్విజ్ పోటీల్లో 2వ బహుమతులను సాధించారు. చిత్రలేఖనం స్కిట్ కాంపిటీషన్ లో 10వ తరగతి చదువుతున్న జస్వంత్ రెడ్డి 3వ బహుమతి సాధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ ఛాన్సలర్ జగదీశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్వరరావు మాట్లాడుతూ మిల్లెట్స్ అనగా చిరుధాన్యాల యొక్క ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు. వాతావరణ మార్పుల్ని ధీటుగా ఎదుర్కొని పౌష్టికాహారం, ఆరోగ్య భద్రత కలిగించే శక్తి చిరుధాన్యాలకు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మణిమాల తమ విద్యార్థులు వివిధ విభాగాల్లో బహుమతులు సాధించినందుకు హర్షం వ్యక్తం చేశారు. అందుకు కృషి చేస్తున్న పాఠశాల ప్రిన్సిపాల్ శివలీలను మణిమాల అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లికార్జున్ రెడ్డి, శ్వేత, శ్రీకాంత్, నందిని రెడ్డి, మాధురి, సంతోష్, ప్రియాంక, శ్రీశైలం, భాగ్యశ్రీ తదితరులు బహుమతులను సాధించిన విద్యార్థులను ఘనంగా అభినందించారు. Also, that's it, bro. No need more words. It's final that he prefer me the most. Everyone prefer me the most, not you. You silly. You talking about taste? You know what? You can also make pizza with me, cause I'm gluten free, which helps in pizza's crust. And taste, I'm way more tastier than you. Oh, sorry. I'm heading out. Picture abhi baki hai. Picture abhi baki hai. Hey Jay, let me take you to a wonderful place so that you can know more about us. Okay, let's go. Well, let's again go into a farm where a farmer is working in the farm. What's so special? It's just a farm. This is special because you can know the economic benefits of us through him. Go and ask. Okay. Hi farmer, does this millet really help you out? Hi. Yes, this millets help us a lot. Actually, and they also help crop sustainability, and they help in crop rotation, intercropping, and also mixed cropping by providing soil fertility. And also they have high starch content which can be converted into ethanol, making a good candidate for bioethanol. And also it has many health benefits for constipation, even reduction of weight, BMI, and also blood circulation will be perfect. And also it is gluten free, and also millets help, consuming millets help colon to be free. Thank you. Good morning to one and all. Millets, nature's powerhouse fueling of future. I am Advaita from Sri Netaji Social. Today I stand before you to shed light on a forgotten treasure, a sustainable solution to energy use millets. Often overlooked, these millets hold a key to unlocking a future that is powered by renewable energy. In today's world, there is a great demand for fuels, and the fuels are producing a lot of pollution, creating global warming. In this situation, we need a clean and safe biofuel to replace fossil fuels, and that source can be obtained from millets.
afternoon, everyone. As one of the famous Greek philosopher Aristotle once said, the whole is greater than some of its parts. Today I will be exploring how the humble millets can become a game changer in our quest of sustainable development. I am Manogna from Shri Netaji Gilder Gurukul School. Let's start with green dialogue. As we navigate the complexities of climate change, energy security and sustainable development, it's clear that our current energy systems are unsustainable. Fossil fuels are finite and their extraction, production and consumption have devastating economical and environmental and social consequences. To be real, our current energy systems are like our phone batteries. తాండూరు మండలం వీరారెడ్డిపల్లికి చెందిన వెంకటేష్ ఇటీవల హైదరాబాద్లో మరణించారు. ఆదివారం తాండూరు పట్టణంలోని మినీ భూ కైలాస్ ఫంక్షన్ హాల్లో కీర్తిశేషులు వెంకటేష్ సంస్మరణ సభ నిర్వహించారు. వెంకటేష్ చిన్ననాటి మిత్రులు వాసు పవర్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. వెంకటేష్ తో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. కరోనా కష్టకాలంలో వాసు పవర్ మిత్రమండలి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు, అందుకు వెంకటేష్ సహాయ సహకారాలు అందించారని ఆయన స్నేహితులు గుర్తు చేశారు. ఈ సందర్భంగా వాసు పవర్ మిత్ర మండలి అధ్యక్షులు నారాయణ గౌడ్ మాట్లాడుతూ తమ స్నేహితులకు ఎవరికి కష్టం వచ్చినా ఆదుకుంటామని గుర్తు చేశారు. ఒక మంచి వ్యక్తి, చిన్ననాటి మిత్రుడు తమ మధ్యన లేకపోవడం పట్ల బాధాకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసు పవర్ మిత్ర మండలి అధ్యక్షులు నారాయణ గౌడ్ తో పాటు ప్రధాన కార్యదర్శి రాజప్ప, వెంకటయ్య, చెన్నారం అశోక్, సంధ్యారాణి, సుజాత, పద్మ, నిర్మల, అనిత తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ పోయినాము. పరమపదించినప్పుడు హైదరాబాద్ పోయినప్పుడు అక్కడ చూసి చెల్లించి ఇక్కడ సొంత ఊరికి తెస్తారేమో అనుకొని మేము అయ్యే లోపల అక్కడనే పెడతారు అనేటోళ్ళకు ఏమైందంటే ఇప్పుడు వెంకటప్ప చెప్పినప్పుడు ఇక్కడ ఉండింటినేమో మొత్తం టోటల్గా అందరం హాజరయ్యే వాళ్ళము, మా మిత్రులం కూడా. అది తీరని లోటు. ఏ విధంగానైనా ఇక ముందు కూడా వాళ్ళ కుటుంబానికి మేము సానుభూతిగా ఉంటూ వాళ్ళకు వాళ్ళ అవసరాలకు ఏమైనా కూడా మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి సహకరిస్తామని, ఇంతమంది ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలను ముగిసింది. అయితే భోజనాలు ఉన్నాయి కాబట్టి భోజన కార్యక్రమాలు కూడా చేసి వెళ్ళగలరని కోరుతున్నాను. ముఖ్యంగా 2017లో ప్రారంభమైనటువంటి వాసు పవర్ మిత్రమండలి ఎస్ఎస్సి బ్యాచ్ 89-90 ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మా క్లాస్మేట్లో మేము స్థాపించినప్పటి నుంచి అంటే 2017 రోజు మా గురువులకు సన్మానించినప్పటి నుంచి ఇప్పటి వరకు మా మధ్యలో ఉంటూ మాకు దూరమైనటువంటి వెంకటేష్ గారికి మా క్లాస్మేట్ల తరఫున అందరం సంస్మరణ సభ చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. అయితే ఈ ఒరవడి అనేటటువంటిది మేము స్టార్ట్ చేసిన 2017 నుంచి ఇప్పటి వరకు మేము ఇదే విధానాన్ని కొనసాగిస్తాము. అయితే మేము చేసినటువంటి కార్యక్రమాల లోపల ముఖ్యంగా కరోనా లోపల మేము బీదలకు, తర్వాత మా క్లాస్మేట్లకు సేవ చేయడం అనేటటువంటిది జరిగింది. మేము ఒక వాసు పవర్ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మా క్లాస్మేట్ల తరఫున మేము ఎప్పుడో ఒక్కసారి చేసుకొని విడిపోయినటువంటి స్నేహితులు ఉంటారు, కానీ ఆ విధంగా కాకుండా మేము కంటిన్యూగా అంటే చావుకు, తర్వాత జయంతులకు మా క్లాస్మేట్ లోపల ఉన్నటువంటి వాళ్ళకందరికీ వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ తీపి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు చేసుకుంటూ మా వెంకటేష్ మాలో ఒకటిగా ఉంటూ మొన్నటి వరకే 7/12/2024 రోజు పరమపదించడం జరిగినది. అయితే అంత్యక్రియలు అనేటటువంటివి హైదరాబాద్లో జరిగినాయి కాబట్టి వాళ్ళ సొంత గ్రామం వీరారెడ్డిపల్లిలో జరగలేదు కాబట్టి మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని మా క్లాస్మేట్లో అంతా ఒక 2 రోజుల ముందే అనుకొని దీన్ని విజయవంతంగా చేసినాము. అయితే ఈ ఉరవడిని ఇంకా మా క్లాస్మేట్లు అదే కలిసికట్టుగా ఉండి దీన్ని కొనసాగించవలసిందిగా, తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా క్లాస్మేట్లు పాల్గొనడం, తర్వాత కొందరు అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళు రాలేకపోయారు, కానీ వాళ్ళ సహాయం కూడా మాకు చాలా ఉంది. ఈ విధంగా వెంకటేశ్వరు మేము చిన్నప్పుడు నంబర్ 1 స్కూల్ మాది. నంబర్ 1 స్కూల్లో ఏ సెక్షన్ బి సెక్షన్ 100 మంది. ఆ 100 మంది లోపల మేము ముఖ్యంగా మేము ఆడుతూ పాడుతూ చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మేము 2017 చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ల ద్వారా కానీ కాంటాక్ట్ ఎవరికి ఆపద వచ్చినా వాళ్ళని పలకరించుకుంటూ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు మా క్లాస్మేట్లు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏమేమి చదువుతున్నారు, ఎట్లా వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలనేటటువంటిది మా ట్రస్ట్ ద్వారా మేము చేయదలుచుకున్నాము. దీనికి మా వాస్పవర్ ఈరోజు అనివార్య కారణాల వల్ల బెంగళూరు పోవడం జరిగింది. ఇక్కడ లేనప్పటికీ మాకు ఈ హాల్ ఇచ్చి సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విధంగా మేము ఈ ఒరవడిని ఇంకా ముందు కూడా జయంతులు కానీ మా క్లాస్మేట్ల పిల్లల పెళ్లిళ్ళకు కానీ తర్వాత మన్మరాళ్ళ పెళ్లిళ్ళకు కానీ మేము ప్రతి దానికి హాజరు కావడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో కూడా మా చారిటబుల్ వాస్పవర్ చారిటబుల్ ట్రస్ట్ ముందుంటుందని తెలియజేసుకుంటూ పి వెంకటేష్ గారిని ఉద్దేశించి ఒకరొకరు వారి గ్రామవాసే చాలా బాధపడుకుంటూ చెప్పడం చాలా బాధాకరమైన విషయము. అదేవిధంగా పి వెంకటేష్ మా మిత్రులు లేకపోవడం, మా మిత్రులైన వెంకటేష్ జనరల్ సెక్రటరీ, దీనికి ఈ ఫౌండేషన్కు ముఖ్యంగా స్తంభం లాంటి వాడు మా మిత్రులు తిమ్మేపల్లి వెంకటయ్య గారు. ఆయన కళ్ళలో ఎప్పుడు చూసి ఆయన ఎంత మంచి మిత్రుత్వమో ఇప్పుడు మీకు అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమైపోతున్నది. ఆయన లేకపోవడం చాలా బాధాకరమైన విషయాలు మా మిత్రులైన తిమ్మేపల్లి వెంకటయ్య గారు మాట్లాడతారని కోరుచున్నాను. పి వెంకటేష్ గారు యొక్క సంస్మరణ జరుపుతున్నటువంటి వాసుపవర్ మిత్రమండలి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆయన యొక్క జన్మ ధన్యమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతమంది మిత్రులు వారి యొక్క శ్రేయస్సును చూసి వారి యొక్క ఆడుతూ పాడుతూ ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఉండి గడిపి వారి మధ్య నుండి వెళ్ళిపోవడం ఎంత బాధగా ఉందో వాళ్ళను ఇప్పుడు చూసి అర్థమవుతుంది. ఆ యొక్క వారు చాలా రకాలుగా నాకు ఆ వెంకటేశ్వర అల్లుడు, నిజం చెప్పాలంటే చాలా చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం ఒకే దగ్గర ఉన్నాము. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము. ఎంత అంటే అంత ఏ విషయమైనా నాకు చెప్పేవాడు. సరే ఈ యొక్క వ్యాధి వచ్చినప్పుడు కూడా మామ నీకే చెప్తున్నాను నా బాధలు అని చెప్పి ఫోన్లో 26 నిమిషాలు మాట్లాడి, అదే నాకు చివరి కాలం చెప్పాలి. ఆ తర్వాత ఆ యొక్క టెస్ట్ తర్వాత ఆయనకు ఆ విధంగా కావడం, మన మధ్య నుంచి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఆయన లేని లోటును ఎవరు తీర్చలేరని చెప్పుకోవాలి. నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ పోయినా నేనున్నా మామ అని నాతో పాటు పలకరిస్తూ నాతో ఎక్కడున్నా కూడా వచ్చి చాలా ఆప్యాయంగా ఉండేవాడు. మా ఇంటి దగ్గర కూడా చాలా ఎప్పుడు కూడా వచ్చినప్పుడు నాతో కలిసిపోయేవాడు. ఈ విధంగా పొడగొట్టుకోవడం చాలా బాధగా ఉంది. ఇది యలోకం విడిచి పరలోకం పోయిన నా మిత్రునికి అక్కడ నుండి నీవు మమ్మల్ని ప్రతి కార్యక్రమంలో విన్నంటూ ఉంటూ మమ్మల్ని ఆశీర్వదించాలని, మీ కుటుంబానికి మా యొక్క మిత్రుల ఆసరా తప్పకుండా చేస్తామని, మరియు ఆధారు బాధలున్న మీ తల్లిగారికి మేము మాట ఇచ్చాము. అప్పుడే నువ్వు లేని లోటు మేము తీరుస్తామని అదొకటే కోరుకుంటున్నాము. వాళ్ళ గ్రామస్తులు కూడా అదొకటే కోరుకుంటున్నాము. వాళ్ళ ఆధారం బాధలను నేను తెలుసుకుంటుంటా. ఇప్పటికీ నా మిత్రులు లేని కోరిక ఎప్పటికీ మరవలేను. ఆ మిత్రులు లేని లోటు చాలా ఉంది. ఎంతమంది మిత్రులు ఉన్నా ఆ మిత్రుడు ఆ మిత్రులు కూడా ఒకటే, ఎంతమంది మిత్రుల్ని ఎవరు తీసుకోపోకుండా భగవంతుడా ఏ ఒక్క మిత్రుని మా నుండి దూరం చేయకు. ఇది ఒకటే నేను కోరుకునేది. అదొకటే సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః.
నేను హలో సావు పుట్టుక అని ఒకటే సావు పుట్టుక ఒకటి నాకు ఎక్కువ తెలియదు చెప్పకూడదు. ప్రతి మనిషి పెళ్లికి ఎట్లా పోతావు సాగు కూడా ఎట్లా పోవాలి. కర్ణాటక ఎట్లా పోతారు? నేను పుట్టింది కర్ణాటక పెళ్ళింది ఇక్కడ గుడనగుడ్డ ఇక్కడైతే గుడ్లో పుట్టాను నేను. మా ఎప్పుడు పెళ్ళింది ఇక్కడ పుట్టింది కర్ణాటక. అయితే సాగు పుట్టుక కర్ణాటక ఎట్లా అవుతారంటే ఒక మనిషి వచ్చినట్టు వాళ్ళ ఇంట్లో పక్కన వాళ్ళు కూడా 10 మంది వస్తారు. కర్ణాటకలో ఇప్పుడు ఒక్క మనిషి చచ్చిపోతే 10 మంది వస్తారు. పక్కలో వాళ్ళ పక్కలో ఉంటే 10 మంది వస్తారు. ఇది ఉన్నోడు వస్తే వాడు పైసలు పాకిస్తాన్ నువ్వు 1000 మంది పోతావు. అదే లేనోడు రాకపోతే ఒక్కడు లేనోడు వస్తే కూడా రావాలి. వాడు 10 రూపాయలు ఇవ్వకొని రావాలి. ఏమైనా వాంతం నాకు ఉన్నంత పోతారు లేనంత ఒక్కడు రాడు. సాగుకు రాడు దావుకు రాడు. సాగు ఎట్లనో పుట్టుక పెళ్లి కూడా అట్లా. పెళ్లి మనుషులు చూస్తావు చూడవు. సాగు చూడవా మనుషులు చూస్తాం అలా సాగు మనుషులు కూడా ఎవరు అందరు సమానం. పెళ్లికి ఎప్పుడైనా మనం దావుకుంటాం అంతా పెళ్లి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సాగు అనేది ప్రతి ఒక్కరు రావాలి. డబ్బులు బంద్ చేయాలి. డబ్బులు భజన చేయలేదు కానీ వంటి భజన డబ్బులు ఇప్పుడు ముస్లిం ఇలా అవుతారు సపోర్ట్ చేయకుండా అవుతారు. అదే మాట వాళ్ళు వచ్చిన 10 రూపాయలు ఇవ్వమని మనం వచ్చి చూడడం కూడా మనం చూడమని అసలు చూడదు. పక్కన ఇప్పుడు వాడు ఏమన్నా ఎంత అయితే ఇంకేమో మనం అడతాడ పని పక్క ఎగులుతాం. అది ఉన్నోడు అయితే ఓ కూడా వాడిని రాను కూడా వాడి ఇంటికి ఉన్నోడు ఉన్నంత పెద్ద ఏం లేదు అంటారు. ధైర్యం లేదు. ఇది అంటే ఇది లేదు దాంట్లో లేకుండా వస్తాను నేను ఇంకా 10 రూపాయలు తక్కువ పిచ్చకూడదు వస్తాయి. అవున్నాడు 7 రూపాయలు ఇస్తాడు. నేనేమంటాను అంటే సాగుకు పుట్టుక అనేది ఏం లేదు. సస్తే 10 మంది ఇంకా ఇప్పుడు కర్ణాటక ఇంకా 30 పిండి పోతే మనం ఏం పక్కకి వెళ్తాం. అది తప్ప చాలా పెళ్లి ఎట్లా ధైర్యం చేసుకుంటావు. పెళ్లికి ఎట్లా ఇప్పుడు దేవుడికి ఎట్లా మొత్తం పోయి దేవుడు అంటే ఆత్మహత్య వేరే కాదు. నీవు ఉంటే నేను లేకుండా నేను లేవు. అది అర్థం చేసుకోండి అందరూ. ఎర్రపల్లి ఊరందరికీ ప్రతి ఒక్కరికి ఇంటింటి గడప కాడికి వెళ్ళి ఆయన గురించి యాద్ చేసుకున్నారు. బట్ ఏం చేసిందంటే వాళ్ళు తమ్ముడు చేసే తప్పు ఇంటికి తీసుకురాని తప్పు మా ఊరు రాంది చాలా తప్పుతుంది. నేను వస్తున్నంటే నేను క్లీన్ మా వెంకటేష్ చెప్పినందుకు నేను వచ్చిన కాస్త ఆట వేసుకుని కాస్త పడుతున్నాను. మా ఊళ్ళో ప్రతి ఒక్క మనిషి పంచాలు కొట్టడానికి మనుషులు వస్తున్నారు ఊళ్ళో. అయినా వాళ్ళ తమ్ముడు అసలు పట్టించుకోకపోతే ఊరు తేవాలని మేము అనుకున్నాం. తేవద్దా తేరాదని ఆయన పానం. కాకపోతే వాళ్ళ కొడుకుల కడిగిన పొద్దున ఫోన్ చేసి రమ్మన్న వాళ్ళ అమ్మ కడిగిన కంప్యూటర్ రావాలని రాలేదు రాకపోయింది. అంటే వాళ్ళ అభిమానుడే అంత ఇంత మంచి చేస్తుంటే వాళ్ళ సొంత తల్లిదండ్రులు ఎందుకు లేకున్నట్టు అని నాకు బాధ అనిపిస్తుంది. ఆ బాధలో నేను ఎందుకు చెప్పాలి వాళ్ళ బాధ. ఆయన ఏం చేశాడు మాకు చాలా మంచి చేశాడు. మేము ఒకప్పుడు చెప్పాలి పోయినాము ఎక్కడో తిరిగినాము మాకు సొంత ఆయన మామలేక మంచిగా చూసుకున్నాం. కొత్త లేకపోతే నేను ఉన్నాను ప్రతిదానికి. లాస్ట్ ఫ్రైడేకి పోదామన్నాము ఎవరు అన్నాడు సరే మా అన్న. మొన్నటి వరకు మొన్న పోతున్నామన్న 4 నెలల కింద మాట్లాడుకున్నాను. ఆ టైం బాగాలేకుండా నేను మళ్ళీ ఇప్పుడున్న కావాలని ఇచ్చాడు. మా ఊరిని వేరే పని ఒక్కడి కావాలి లేకపోతే మా ఊరు మొత్తం కలిసి వచ్చేది. కానీ నేను పెట్టేవాడు అన్న వాళ్ళ పిల్లల బాధ చూసి వాళ్ళు కనికరం లేక వాళ్ళ ఇంటి పరిస్థితులు బాగాలేక వాళ్ళ మనుషులు మధ్య లేక ఇంతకాలం కనికాలం చూసుకొని వాళ్ళ సొంత అన్నంగా కేర్ చేయని మనిషి అటువంటి మనిషి ఉండొద్దు. తమ్ముడు అయి ఉండదు. ప్రతి ఒక్కరు ఇంతమంది ఉన్నారు. సొంత ఒక్క సమయంలో సొంత తమ్ముడు పట్టించుకున్నప్పుడు ఇంకా బయట పట్టించుకుంటూ ఆడికిటాక మేము ఎంత అయితే మేము పెట్టుకుంటామన్నాం. 3 మంది పైసలు ఎంత అయితే పెట్టుకుంటామన్నాం. ఏమన్నాడు అంటే ఏం వాళ్ళు ఏమంటారు మేము చేసుకుంటామంటారు. వాళ్ళు తప్పుతుందా భార్య వల్ల తప్పది. మేము ఊళ్ళో ఉంటే మాకేం సంతోషం ఉంటుంది. పుట్టింది ఈడ పెరిగింది ఈడ సంపాదన ఆడ. పుట్టిన ఊళ్ళు ఉండాలి మనం ఎవరుండాలి మనం పుట్టిన వాళ్ళు ఎంత దూరం ఉన్నాం. బాంబేలో ఉండాలన్నా బాంబేకి వెళ్ళి దొరికొస్తాం లేదు మళ్ళా అంతా అడిగిలాగా చేసినాక మా ఊరు బాధపడ్డారు. చాలా బాధపడ్డారు. ఈయన ఇప్పుడు చెప్పాలంటే స్టోరీ చాలా ఉన్నది మా ఊరు. ఈయన ఒక్కడు పోయిండు కదా ఇప్పుడు లేడు కదా. వాళ్ళ ఇంటికి అసలు ఒక మనిషి వస్తారు మాట్లాడు ఒక మనిషి. ఇక పోతే వాళ్ళ ఎవరు నానమ్మ మాట్లాడతారు ఎవరు
ఇటీవల రాష్ట్ర స్థాయిలో జరిగిన సీఎం కప్ 2024లో తాండూరు మాస్టర్ జపాన్ చోటెకాన్ కరాటే క్రీడాకారులు సత్తా చాటారు. గత నెల డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 2వ తేదీ 2025వ తేదీ వరకు హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన కరాటే పోటీల్లో మాస్టర్ జపాన్ చోటెకాన్ కరాటే తాండూరు క్రీడాకారులు 3 సిల్వర్ 3 బ్రౌన్ పతకాలను ప్రశంసా పత్రాలను సాధించారు. ఆదివారం తాండూరు పట్టణంలోని విశ్వవేద ఉన్నత పాఠశాలలో మాస్టర్ జపాన్ చోటెకాన్ కరాటే తాండూరు క్రీడాకారులకు అభినందన సభ నిర్వహించారు. ఇదివరకే సీఎం కప్ 2024 జిల్లా స్థాయిలో జరిగిన కరాటే పోటీల్లో 5 గోల్డ్ మెడళ్లు 3 సిల్వర్ మెడళ్లను క్రీడాకారులు సాధించారు. జిల్లా స్థాయిలో జరిగిన కరాటే క్రీడా పోటీల్లో శ్యామల, హర్షిత, కౌశిక్, అజహర్, రాకేష్లు బంగారు పతకాలను, మణికంఠ, మన్సూర్, అలియా బేగం సిల్వర్ మెడళ్లను సాధించారు. రాష్ట్ర స్థాయిలో హర్షిత, మణికంఠ, శ్యామలలు సిల్వర్ మెడల్స్, రాకేష్, ప్రశాంత్, ప్రవీణ్లు బ్రౌన్ మెడళ్లను సాధించినట్లు మాస్టర్ జపాన్ చోటెకాన్ కరాటే సీనియర్ మాస్టర్ థర్డ్ డౌన్ బ్లాక్ బెల్ట్ సాయి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మాస్టర్ సాయి కుమార్ మాట్లాడుతూ తమ క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో కరాటే పోటీల్లో పాల్గొనడం తమ అదృష్టంగా భావించినట్లు తెలిపారు. కరాటే వల్ల ఆత్మరక్షణ, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని, శ్రద్ధతో క్రీడలు నేర్చుకోవాలని సూచించారు. తాండూరు పట్టణంలోని విశ్వవేద పాఠశాలలో ప్రతిరోజు ఉదయం ఉచిత కరాటే శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవేద ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేష్ మాట్లాడుతూ తాండూరు కరాటే క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో తీసుకువెళ్లిన మాస్టర్ సాయి కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల డైరెక్టర్ గణేష్ మాట్లాడుతూ ఉచితంగా నిర్వహించే కరాటే శిక్షణను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరాటే క్రీడాకారులతో పాటు డాక్టర్ దినకర్, క్రీడాకారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులు కరాటేలోని కొన్ని టెక్నిక్లను చేసి చూపించారు. చేతులపై నుండి వాహనాలను తోలడం తదితర విన్యాసాలను నిర్వహించారు. చలో इधर देखो इधर देखो वीडियो का తాండూరు పట్టణంలోని ఆదర్శ్ నగర్ పాతకుంటాలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి 6,000 రూపాయలు కె మంజుల, రెండో బహుమతి 4,000 రూపాయలు ఇంద్రజ, మూడో బహుమతి 3,000 రూపాయలు వై మంజులకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇలాంటి పోటీలు నిర్వహించిన ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో తాండూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ పట్లోల బాలరెడ్డి, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, ఆంధ్రజ్యోతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాచారి, తాండూరు బషీరాబాద్ పెద్దెముల్, తాండూరు మండల ఆంధ్రజ్యోతి విలేకరులు, వికారాబాద్ జిల్లా ఆంధ్రజ్యోతి విలేకరి గిరీష్, కౌన్సిలర్ నీరజాబాలరెడ్డి, సోమశేఖర్, రాము, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ పెద్దెముల్ జెడ్పీటీసీ దారాసింగ్, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు బంటు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కంప్లీట్ స్టార్ట్ కాబోతా ఉన్నది. ఇది ఒకటే కాకుండా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్సే కానివ్వండి, ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ మన పిల్లలకు చదువుకోవడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం. తప్పకుండా మార్పు గౌరవ ముఖ్యమంత్రి గారితో మార్పు వచ్చే విధంగా ఖచ్చితంగా నేను ప్రయత్నం చేసి ఆ విధంగా మార్పు తీసుకెళ్దాం. గిరీష్ సార్
చిన్నవాళ్ళైనా వాళ్ళు ముగ్గురు కలిసి ఒక దగ్గర ముగ్గురు కూడా వేసేవాళ్ళు. గారిని అదేవిధంగా సర్క్యులేషన్ ప్రతినిధి రాములు గారిని ధన్యవాదాలు. ఇప్పుడు బాగా వేయలేరని చెప్పలేం. ఇందులో దివ్యాంగులు కూడా పాల్గొన్నారు, అది చాలా గొప్ప విషయం. దివ్యాంగులు కూడా ముగ్గుల పోటీలో పాల్గొనడం అనేది నేను ఇక్కడే చూసిన, ఇంతవరకు నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇది చాలాసార్లు జడ్జిమెంట్కి వెళ్ళాను, కానీ అది చాలా హ్యాపీగా అనిపించింది. అంటే కాదేది అనర్హమని శ్రీశ్రీ గారు అన్నట్టు తాండూరు మండలం కందనెల్లి అభయాంజనేయ స్వామి దేవాలయంలో భగవద్గీత సంపూర్ణ పారాయణం వైభవంగా జరిగింది. ఆదివారం తాండూరు గీతా సేవ సత్సంగ్ సమితి అధ్యక్షులు చల్లా నారాయణ మరియు ప్రతినిధులు ఆలయంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు 18 అధ్యాయాల భగవద్గీత శ్లోకాల పఠనం చేశారు. ఆలయంలో ఆంజనేయ స్వామి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కందనెల్లి గ్రామానికి చెందిన హనుమాన్ భక్త బృందం, భవానీ మాత భక్తుల బృందం, యువకులు, గ్రామ పెద్దలు, చిన్నారులు పారాయణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. భగవద్గీత పారాయణం చేయడం వల్ల యువకులు, చిన్నారుల్లో భక్తిభావం పెరుగుతుందని తెలిపారు. భక్తిభావం పెరిగితే సన్మార్గంలో ఉంటారని, మానసిక ప్రశాంతత లభిస్తుందని సత్సంగ్ సమితి అధ్యక్షులు చల్లా నారాయణ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో డ్రైనేజీ సమస్యలపై ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాతుడే లేదని స్థానిక కాలనీవాసులు మండిపడ్డారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ వెంకన్నగౌడ్ మాట్లాడుతూ అక్రమ కట్టడాల వల్లనే డ్రైనేజ్ సమస్య తీవ్రత పెరిగిందని అన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ వెంకన్నగౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 8వ వార్డుపై ప్రత్యేక దృష్టి సాధించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. राजू कॉलोनी 15 साल से भरा सब भर दिया पैसे वापस साल कर आप नहीं है हम नहीं कराते क्या है करवा को గద్వారి పైసలు వేస్తున్నాం నన్ను నెలకు నిండుతుంది ఎవరు సార్ చేయాలి అది మా లేవు పైసలు ఏనికి అందరు చేయగానే మేము చేయాలంటే మా శాత గారు ఎన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది నిండుతున్నది పోతుంది అంతా సాగు చేసిన ఇన్ని దినాలు నేనే ఇప్పుడు నా శాత గారు పైసలు ఏనికి
అయ్యో ఒక 2-3 నెలలు మేము ఒకటే ఉన్నా బ్లాక్ ఎవరు లేదుడా ఎవరు సచిన్ అన్నారు అంత లేదు మాత్రం వస్తున్నది మాకుంటే వెళ్ళదు 6 నెలలు కూడా వాళ్ళకి సాఫ్ చేపించి మళ్ళీ పైసలు అందరం వేసుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ అవుతుంది ఎవరు ముందరికి వస్తారో చెప్పిస్తలేదు అంత మైనత పైసలు ఉంటేనే ఎత్తున్నాయి మాత్రం లేదు ఇప్పుడు పైసలు మున్సిపాలిటీలోని 5వ రాజీవ్ గృహాలపై గ్రామ కాలనీ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ ఒక 15-16 ఏళ్ల సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి ఆ వ్యవస్థ పైపులన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. అండర్ డ్రైనేజ్ అయిపోయి ఆ దుర్గంధం మొత్తం లాట్రిన్ బాత్రూమ్స్ సంబంధించిన వాటర్ కానీ లాట్రిన్ సంబంధించింది కానీ ఎంత కచరా బయటికి వచ్చేసి ఆ డ్యామేజ్ అయిన పైపులు ఎక్స్ట్రా ఇక్కడ సరిపోక చిన్న చిన్న రూమ్లు ఇచ్చారు కాబట్టి అవి సరిపోవడం లేదు. దానివల్ల ఎక్స్ట్రా కప్పుతున్నారు వాళ్ళు. ఎందుకంటే బాత్రూమ్ అని చెప్పి ఒక రూమ్ అని చెప్పి పిల్లలు ఉండరు అని చెప్పి మాకు స్థలం లేదు కాబట్టి దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోరు. అంటే కట్టించిన దానికంటే ఎక్స్టెన్షన్ కట్టుకున్నాం కాబట్టి ఆ కట్టుకున్నప్పుడు అది వజానికి ఆ ఇన్నేళ్ల సంది ఉన్నందుకు మధ్యాహ్నం ఎలుకలు పిలికలు అవన్నీ తవ్వినందుకు ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిపోయినాయి. ఎక్కడ డ్యామేజ్ అయిపోయి మొత్తం మట్టి నిండిపోయింది. అలా మట్టి నిండిపోయి వాటర్ అనేది బయటికి రావడం లేదు. కాబట్టి ఏదైతే సందు ఉంటుందో ఏదైతే మాన్యువల్ ఉంటుందో అక్కడికి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. దానివల్ల పక్కన ఉన్న వాళ్ళకు మొత్తం దుర్వాసన కానీ స్మెల్ కానీ దోమలు కానీ రావడం జరుగుతుంది. ఈ విషయంలో ఒకటి కమిషనర్ గారు కూడా చెప్పాము, అందరికి మున్సిపల్ స్టాఫ్ కూడా చెప్పాం, ఎస్ఐ కూడా చెప్పాం. కాబట్టి వాళ్ళు వస్తురు చూస్తారు పోతురు. జవాన్ మాత్రం రెగ్యులర్ గా జవాన్ చెప్పడం జరుగుతుంది, జవాన్ చూస్తారు. కానీ వాళ్ళు ఏమంటారు అంటే జవాన్ స్టాఫ్ ఏమంటారు అంటే మేము అండర్ డ్రైనేజ్ వాళ్ళు దిగలేము, మేము మోర్లే దిగలేము, మేము కాలువలు ఉంటే ఏదంటే సాఫ్ చేస్తాము, పారుతాం కూస్తాం, అంతేగాని డ్రైనేజ్ లోపల దిగి మేము చేసేది మాకు లేదు అని చెప్పి కుల్లా వాళ్ళు చెప్పేస్తున్నారు. ఈ వ్యవస్థ పైన మళ్ళీ కమిషనర్ దృష్టి కూడా రేపు తీసుకుపోతా, దానిపైన గట్టిగా మాట్లాడి చర్య తీసుకోవాలని చెప్పి ఇందిరమ్మ రాజీవ్లో ఇలాంటి డ్రైనేజీ ఒక 8-10 ఉన్నాయి. 8-10 ఆల్రెడీ గుడి భగవాన్ మాత గుడి పక్కల పెద్దది అని చాలా రోజులు అంటుంది. కట్టిన కానించాలి అట్లే డ్యామేజ్ అయితే వాటర్ అంతా ఓవర్ఫ్లో బయటకు వచ్చేస్తుంది. ఇలాంటిది తక్షణమే కమిషనర్ గారు చర్య తీసుకోవాలని చెప్పి నేను కమిషనర్ వేడుకుంటున్నాను. ఇది డ్యామేజ్ అయిపోయినాయి అండర్ డ్రైనేజ్ పైప్ లైన్. ఎందుకంటే దాని మీద వదన పడిపోతుంది. వాళ్ళు తవ్వడం వల్ల దాని మీకెళ్ళ కట్టారు, మోడీల మీకెళ్ళ వచ్చే పైప్ లైన్ మీకెళ్ళ గొడవలు కట్టరు వీళ్ళు. కాబట్టి దానివల్ల డ్యామేజ్ అయిపోయి ఎక్కడెక్కడ ప్యాక్ అయిపోయినాయి. దానివల్ల ఎలాంటి సందు దొరికినా ఎలుకలు అవి పందుకొక్కులు తవ్వుతున్నాయి, అవి తవ్వి నిండిపోతున్నాయి. దానివల్ల ఈ ఎట్టి పరిస్థితుల్లో కమిషనర్ గారు దీని మీద యాక్షన్ తీసుకొని త్వరగా చేయాలని చెప్పి లేని ఎమ్మెల్యే గారికి కానీ జాయింట్ కలెక్టర్ కానీ నేను దృష్టికి తీసుకుపోతా అని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. కర్ణాటక రాష్ట్రం బసవ కళ్యాణ్ తాలూకా గుల్బర్గా జిల్లా శరణబసవేశ్వర దేవాలయ ప్రాంగణంలో అట్టహాసంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా తదితర రాష్ట్రాల నుండి సుమారు 300 మంది పైగా కుస్తీ వీరులు పోటీ పడ్డారు. ఈ పోటీలలో మొదటి బహుమతి 3 లక్షల రూపాయల బహుమతిని కేటాయించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ಸದಸ್ಯ ಶರಣಪ್ಪ ಬುಕ್ಕಂ ಆರ್ಕೋಡ್ ಅವರಾದ್ರೂ ಕೂಡ ಈ ಜಾತ್ರಾ ಮಹೋತ್ಸವಕ್ಕೆ 501 ರೂಪಾಯಿಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ದಯಾನಂದ್ ಪಾಟೀಲ್ ಮಿರ್ಗಳೆ ತಾಲೂಕಾ ನೀಲಂಗ ಅವರಾದ್ರೂ ಕೂಡ ಜಾತ್ರಾ ಮಹೋತ್ಸವಕ್ಕೆ 501 ರೂಪಾಯಿಯನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಗುಂಡೇರಾವ್ ಹಾಗೂ ವಿಠಲ್ ಅವರಾದ್ರೂ ಕೂಡ 73ನೇ ಜಾತ್ರಾ ಮಹೋತ್ಸವಕ್ಕೆ 2501 ರೂಪಾಯಿ. ಕುಮಾರ್ ಪೈಲ್ವಾನ್ ಈಗಾಗಲೇ ಬಂದಿದ್ದಾರೆ. ಕಿರಣ್ ಪೈಲ್ವಾನ್ ಅನಂತ ಕೃಷ್ಣ ಪೈಲ್ವಾನ್ ಬೆಣ್ಣೇಶ್ವರ್, ಬೆನ್ವೀರ್ ಪೈಲ್ವಾನ್ ಗಡವೇಗಾಂವ್, ಸಿದ್ದಾರೆಡ್ಡಿ, ಸುಶೀಲ್ ಕುಮಾರ್ ಪೋಲಿ ಹಚ್ಚು ಇದೇವರ ಪೋಲಿ कोण गरीब माणूस हरवून मेले खरंच का खस साईबाबा अच्छा पगार 500 रुपये कुस्ती आहे. ಇಲ್ಲಿ ಕುಸ್ತಿ ಪೋಲೆಲ್ಲ ಮಗುವುದು ಬನ್ನಿ. ಮೇಲೆ ಹೂವಲ್ಲ ನೋಡಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಮಗುವಿಗೆ 2 ಮಗು ಅಲ್ಲ ಕುಸ್ತಿ ಪೋಳೆ ಬರೀಲಿ. ಸರಿ ಕಡಿ ಕುಸ್ತಿ ಯಾವ ಕುಸ್ತಿ ಹಚ್ಚಿಲ್ಲ ನಾವು ಕುಸ್ತಿ ಹಚ್ಚಿಲ್ಲ ಗಲ್ವ ಮಾಡಿ ಕೂಡ್ರೆ ಕೂಡ್ರೆ ಮಗು ಅದಕ್ಕೆ ದಯಮಾಡಿ ಯಾರು ತಾಯಂದಿರು ನಿಮ್ಮ ಮಗು ಕಳೆದೋದ್ರೆ ಬರೀ ಇಲ್ಲಿ ಕುಸ್ತಿ ಪೋಳಾಗಿ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಅದ ಮಗು ಇದೆ ಹೆಣ್ಣು ಮಗು. ಬಸವ ಕಲ್ಯಾಣ ತಾಲೂಕಿನ ಜನಪ್ರಿಯ ಶಾಸಕರು ಬೆಳೆಸರು
ಅವರನ್ನು ಕೂಡ ಪರಮ ಪೂಜ್ಯರಿಂದ ಆಶೀರ್ವಾದ ಆದ್ರೆ ಹಾಡತ್ರಿ ತೋರ್ತಾರೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ರಾಜಕೀಯ ಮುಖಂಡರು ಬಾಬು ಹನುಮಂತ ಸಾಹೇಬರನ್ನು ಕೂಡ ಪರಮ ಪೂಜ್ಯರಿಂದ ಆಶೀರ್ವಾದ. ಗುರುಡು ಬೆಳವಣಿಗೆ ವ್ಯವಸ್ಥಾಪಕರು ಪರಮ ಪೂಜ್ಯರಿಂದ ಆಶೀರ್ವಾದ ಪಡೆಯಬೇಕು. ಆಶೀರ್ವಾದ ಪಡೆಯುವಾಗ ಕುಸ್ತಿ ಜನ ಹತ್ತು ಮಾಡಿ ಬಂದ್ ಮಾಡಿ ವಾಪಸ್ ಹೋಗ್ತಾರೆ ಮತ್ತು ಭಾಗವಹಿಸ ಲೆಕ್ಕದ ಹೌದು ಬರಿ ಕುಸ್ತಿ ಹತ್ತಿರ ಅಂಬರ ಬ್ರದರ್ ಹಾರ್ಕೂರ್ ಶುಭಂ ವಿಠಲರಾವ್ ಬ್ರದರ್ ಹಾರ್ಕೂರ್ ತಾವು ಕೂಡ ಬರಬೇಕು. ಶಾಂತಕುಮಾರ್ ಪೂಜಾರಿ ಹಾರ್ಕೂರ್ ನಾಗೇಂದ್ರಪ್ಪ ಕುಸ್ತಿಯನ್ನಾಡಿ ಜಯಶಾಲೆ ರಚಿಸಿದ್ದಾನೆ. ನಮ್ಮ ಶಾಲೆಯ ಹುಡುಗ ಗೋವಿಂದ ಶಿವಾಚಾರ್ಯ ವಸತಿ ಶಾಲೆಯ ಇಡೀ ಇವತ್ತು ಬೆಳಗಾವಿಗೆ 1ನೇ ನಂಬರ್ ಬಂದಿದ್ದಾನೆ. ಇವತ್ತು 5,000 ರೂಪಾಯಿ ಕುಸ್ತಿ ಆಡಿದ್ದಾರೆ. ರಾಮಚಂದ್ರ ಗುಂಡರೆ ಮುಖಾಂ ಎಲ್ಲಗುಂಡಿ ತರ ಆಶೀರ್ವಾದ ಪಡೆದುಕೊಳ್ಳಬೇಕು. ಗೋಕುಲವರೆಗೂ ಕೂಡ ಪೂಜ್ಯರಿಂದ ಆಶೀರ್ವಾದ ಆಗ್ತಾ ಇದೆ. ಶಿವರಾಜ್ ದೇಗಾಂವ್ ಹಾರ್ಕೂರ್ ಕಾಂದೇವಲಿ ಮುಂಬೈ. ಶಿವರಾಜ್ ದೇಗಾಂವ್ ಹಾರ್ಕೂರ್ ಮುಖಾಂ ಕಾಂದೇವಲಿ ಮುಂಬೈ ತಾವು ಕೂಡ ಬರಬೇಕು. ಬಸವರಾಜ್ ಮಲ್ಲೇಶಪ್ಪ ದಂಡಪ್ಪ ರಾಜರಸ್ತಿ ಕೋಟೆ ಮುಖಾಂ ಶಿವರಾಜು ಪಾಟೀಲ್ ಹಾರ್ಕೂರ್ ಪುನಃ ಮಲ್ಲಪ್ಪ ಬೇಗ ತಾವು ಕೂಡ ಬರಬೇಕಾಗಿ ವಿನಂತಿ. ಕುಮಾರ್ ನರಣ ಭೋಸ್ಗ ಉಮಾಶಂಕರ್ ಮೂಲಿಗೆ ಶ್ರೀರಾಪುರ ದಯಾನಂದ್ ಚೆಲ್ಗುಡೆ ಮೂಲಿಗೆ ಸತತವಾಗಿ ವಿಜಯಕುಮಾರ್ ಸಂಗೊಳ್ಳಿಗೆ ತಾವು ಕೂಡ ಬಂದು ಪರಮ ಪೂಜ್ಯರಿಂದ ಆಶೀರ್ವಾದ ಪಡೆಯಬೇಕು. ಆನಂದರಾವ್ ಧೋಳಕೇಶ್ವರ ತಾವು ಪೂರ್ವವಾಗಿ ಬಂದು ಪರಮ ಪೂಜ್ಯರಿಂದ ಆಶೀರ್ವಾದ. महाराष्ट्र केसरी पहलवान ಹಾಕುವ ಅವರು ಕೂಡ 500 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ప్రతిరోజు తాండూరుకు ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను కూర్చోబెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. ముఖ్యంగా ప్రతిరోజు తాండూరు పట్టణంలోని వివిధ పాఠశాలలకు ఆటోలలో విద్యార్థులను పరిమితికి మించి తీసుకురావడంతో పాటు బ్యాగులను తమ ఇష్టానుసారం ఆటోలకు తగిలిస్తూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటోలలో 6 విద్యార్థులను మాత్రమే కూర్చోబెట్టుకోవాలని సూచించారు. అంతకు మించి విద్యార్థులను ప్రయాణికులను ఆటోలో తరలించరాదని సూచించారు. అపరిమితంగా ఆటోలలో ప్రయాణికులు రావడం పట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు లైసెన్సులు కూడా కలిగి ఉండాలని సూచించారు. తాండూరు పట్టణంలోనూ తర్వాత యాలాల, పెద్దేములు, బషీరాబాద్ ఇలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిపోయే ఆటోల డ్రైవర్లందరికీ కూడా పోలీసు వారి సూచన ఏమంటే ఎక్కువ మందిని క్యారీ చేస్తూ పరిమితికి మించి ప్యాసింజర్ను కూర్చోబెట్టుకు నడుపుతున్నారు. ప్రధానంగా తాండూరు పట్టణంలో స్కూల్ పిల్లల్ని క్యారీ చేసే ఆటోలు పరిమితికి మించి వాళ్ళని క్యారీ చేయడము, వాళ్ళ బ్యాగ్స్ అన్ని కూడా బయటికి ప్రొజెక్ట్ చేస్తూ నడపడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ పోలీసు వారి సూచన ఏమంటే పరిమితి లోబడి అంటే చిన్నపిల్లలు అయితే 6 మాత్రమే ఆటోలో కూర్చోబెట్టుకోవాలి. వాళ్ళకి సంబంధించిన బ్యాగ్స్ అన్ని కూడా ఆటో లోపల మాత్రమే పెట్టుకొని జాగ్రత్తగా నడపాలి. ప్రతి ఆటో డ్రైవర్ కూడా లైసెన్స్ ఉండేలాగా 6 పిల్లలు మాత్రమే ఆటోలో కూర్చునే విధంగా తల్లిదండ్రులు కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.